హాయ్ అండి, వెల్కమ్ టు పండిడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో మునగాకు కారపొడి ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా మంచిది ఆరోగ్యానికి. డొమెస్టిక్ లీవ్స్ పౌడర్ అనమాట ఇంగ్లీష్లో అయితే. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లాస్ట్ వీడియోలో మీరు చూస్తుంటే కనుక నేను ఈరోజు మునగాకు పొడి అయితే చెప్తానని చెప్పాను కదా. సో మునగాకు మనం ఇలా రోస్ట్గా వేగించేసుకోవాలి. వేగించుకొని ఇందులోకి మనం ధనియాలు అవన్నీ వేసుకొని బాగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా గుళ్ళు తీసుకుంటున్నాను. అంతా కూడా నేను ఒకే కప్పు మెజర్మెంట్లో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను మినపప్పు అయినా తీసుకోవచ్చు, లేకపోతే మినపగుళ్ళు అయినా కూడా తీసుకోవచ్చు. అలాగే పచ్చిశనగపప్పు కూడా సేమ్ అదే క్వాంటిటీలో అనేది తీసుకున్నాను అనమాట. సో మినపగుళ్ళు పచ్చిశనగపప్పు రెండు ఈక్వల్గా తీసుకొని ఒకసారి ఇలాగా వేగించుకోవాలి. లైట్గా మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. సో మనం పచ్చి వేసేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. ఇలా ఫ్రై చేసుకుని వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాలను కూడా వేసుకోవాలి. నేను అన్నీ కూడా ఒకటే కప్పు ఈక్వల్గా అనేది తీసుకున్నాను. ధనియాలను కూడా బాగా వేపుకోవాలి. సో ఇవన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అక్కడే ఉంటూ వేగించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 7 లేదా 8 ఎండుమిరగాయలను అయితే తీసుకున్నాను అనమాట. సో ఇలా బాగా వేగించుకోవడమే. సో ఎండుమిరగాయలు గమ్మునే త్వరగా వేగిపోతాయి. కొద్దిసేపు 2 నిమిషాలు అలా ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత మునగాకు వేగించడం మిస్ అయింది, స్కిప్. సో మీరు మునగాకు బాగా వాష్ చేసేసి ఆ తర్వాత మీరు ఆరబెట్టుకొని ఆ తర్వాత మీరు బాగా వేగించుకోవాలి. వేగించుకుంటే ఇలా క్రిప్సీగా అవ్వాలన్నమాట. సో చూసారు కదా ఎంత దోరగా వేగినాయో. ఇలా వేగించుకోవాలి. ఇప్పుడు మనం ఇంతటి వేగించుకున్న వాటిలో చింతపండుని కూడా వేసుకోవాలి. అలాగే 4 రెబ్బల వెల్లుల్లిపాయలను కూడా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇంతే విధంగా మనం పక్కన మునగాకు వేగించేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకి తగినంత ఉప్పుని వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మెత్తగా అయితే పట్టేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఇలా మెత్తగా పొడమైన తర్వాత మనం మునగాకు వేపుకున్నది వేసుకోవాలన్నమాట మిక్సీలోకి. చూసారు కదా ఇలాగా మిక్సీలోకి వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకుని ఆడుకుంటే కనుక మనకి గ్రైండ్ చేయడానికి వీలుగా ఉంటుంది, బాగా నలుగుతుంది కూడా. సో మునగాకు అనేది వేగించడం అనేది స్కిప్ మిస్ అయ్యిందనమాట. వాష్ చేసుకొని ఆరబెట్టుకుని మాత్రమే మనం వేగించుకోవాలి. వేగించినప్పుడు క్రిప్సీనెస్ రావాలన్నమాట. సో అలా అయితేనే మనకి పచ్చివాసన పోతుంది అనమాట. సో ఇలాగా వేగించేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనమాట. సో చూసారు కదా ఎంతో రుచికరమైన మునగాకు కారపొడిని చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో లాస్ట్ వీడియో అయితే చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫాలో కొట్టేయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.